మహాకవి ధోర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రెండవ భాగం 6-2-25 11వ పద్యం. వీడెంబబ్బిన ఎప్పుడు తమ నుతులు విన్నప్పుడు పొట్టలో కూడున్నప్పుడు శ్రీ విలాసములు పైకొన్నప్పుడు గాయకులు పాడంగా వినునప్పుడు తెలగు దంభప్రాయ విశ్రాడన క్రీడాసక్తులనేమి చెప్పవలనో శ్రీకాళహస్తేశ్వర. వీడెంబబ్బిన ఎప్పుడు తమ నుతులు విన్నప్పుడు పొట్టలో కూడున్నప్పుడు శ్రీ విలాసములు పై కొన్నప్పుడు గాయకులు పాడంగా వినునప్పుడు చెలగు దంభప్రాయ విశ్రాణన క్రీడాసక్తులను ఏమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వర. వీడెంబు అంటే తాంబూలం, అబ్బిన ఎప్పుడు అంటే కలిగినప్పుడు, ఎవడైనా తాంబూలం ఇచ్చిన. తమ నృతులు తమ స్తోత్రాలను విన్నప్పుడు, ఎవడైనా విని భజేంద్రియులతో స్తోత్రం చేస్తుంటే అంటే పంపు కొడుతూ ఉంటే, వినిన సమయంలో ఆ స్తోత్రాలు విన్న సమయం పొట్టలోనన్ కడుపులో కూడు అన్నం ఉన్నప్పుడు ఉన్న సమయంలో అంటే కడుపు నిండగా శ్రీ విలాసములు సంపదల యొక్క చేష్ట పైకొన్నప్పుడు అతిశయించడం, డబ్బు బాగా వచ్చి మీద పడుతున్నప్పుడు గాయకులు సంగీతం పాడేవాడు గానం చేస్తుండగా వినునప్పుడు వినే సమయంలో చెలగు ఉప్పొంగే వచ్చేటువంటి దంభప్రాయ కపటంతో కూడిన విశ్రాణన ఇవ్వటంలోని క్రీడ ఆటల అందు ఆసక్తులను ఇష్టం కలవాళ్ళని ఏమని చెప్పవలను. చెప్పాలయ్యా, ఏం చెప్పను వాళ్ళ గురించి. మహాదేవ, ఐశ్వర్యవంతులు కొందరు సంసార సౌఖ్యాలు అనుభవిస్తూ సుఖస్థుతులకు సంతోషిస్తూ డంబం కోసం డాబు కోసం దానం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి గతి వస్తుందో ఏం చెప్పగలనయ్యా, నాకు వాళ్ళని చూస్తే జాలేస్తోంది. నేను సేవింపగనాపదల్వడవని నిత్సోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబుపై కొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చినను కాని అది నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర. నేను సేవింపగనాపదల్వడమని నిత్సోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబుపై కొనని జ్ఞానము కల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన కాని అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర. స్వామి కాళహస్తీశ్వర, నేను సేవింపగ నీ సేవ చేస్తుండ ఆపదలు కష్టాలు పొడగని కలిగినప్పటి పొడమని అంటే వచ్చినప్పటిన కలిగినప్పటి నిత్యోత్సవంబు ఎప్పుడు వేడుక అబ్బని కలిగినగాక జనమాత్రుడు సామాన్యుడు అన్న చెప్పుకొన్నుగా మహాత్ముడు, అబ్బో వీడు చాలా గొప్పవాడురా మహాత్ముడుగా అని చెప్పుకొన్నాక వీడు మామూలు మనిషి అన్న గొప్పవాడు అని అన్నప్పటి సంసార మోహంబు ఆలు బిడ్డలపై గల రాగం అనే అజ్ఞాన పై కొనని అతిశయిస్తుండగా జ్ఞానం తెలివి కల్గని కలుగాక గ్రహగతులు సూర్యాది గ్రహాల సంచారాలు
కుందింపని బాధిస్తున్నా సరే మేలు శ్రేయస్సు వచ్చిన మంచి అభివృద్ధి శ్రేయస్సు కలిగినప్పటి రాని వచ్చుగాక అవి ఆ మంచి చెడ్డలన్నీ మంచి కాని చెడు నాకు నీ భక్తుడికి అవన్నీ భూషణాలు అలంకారం కనుక మంచి వచ్చినా చెడు వచ్చినా దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా పొగడ్త వచ్చినా తెగడ్త వచ్చినా ఏదైనా నీ భక్తుడికి అవన్నీ భూషణాలే తప్ప దాని గురించి బాధపడక్కల నిన్ను సేవించేటప్పటికి ఎన్ని విఘ్నాలు కలిగిన సహించి ఎన్ని లాభాలు కలిగిన గర్వపడకుండా నిన్నే సేవిస్తా ఇంకొకటి నాకు అక్కల ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు చూచే తానే విద్యాభ్యసనం బొనర్చె కరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు నీ పాద సంసేవాశక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తేషు ఇది చాలామంది కోట్ చేసేటువంటి గొప్ప పద్యం ధుర్జటి గారు ఏ వేదంబు పఠించె లూత భుజగంబే శాస్త్రముల్ చూచతానే విద్యాభ్యసనంబునర్చే కరి చెంచు ఏ మంత్రమోహించే బోధావిర్భావ నిదానము చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ కాళహస్తేశ్వర ప్రభు ఏ వేదంబు పఠించే లూత అంటే సాలెపుడు ఏమి ఏ వేదాలు 4 వేదాలు ఏ వేదం చదివిందయ్యా భుజగంబు నిన్ను సేవించిన పాము ఏ శాస్త్రాలు చూసింది తర్కశాస్త్రమో లేకపోతే జ్యోతిష్ శాస్త్రమో ఏమైనా దానికి తెలుసా ఏం తెలియదు చూడలేదని అర్థం కానీ నేను సేవించిన ఏను ఏ విద్యాభ్యసనం అంటే 4 రకాలైన విద్యల్లో ఏ విద్య అది నేర్చిందయ్యా నేర్చుకోలేదన చేదన్ చెంచు బోయవాడైనటువంటి కన్నప్ప ఏమాత్రము ఏ పాటి విద్యను ఊహించను ఏం చదువుకున్నాడురా పాపం వాడు తెలుసుకున్నాడు ఏం చదువు వాడికొచ్చు చదువు లేదు సంధ్యాలే చదువులు అంటే విద్యలు బోధావిర్భావ జ్ఞానం కలగటానికి నిదానాలు అంటే కారణం కనుక చదివితే ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది కనుక జ్ఞానావిర్భావ అంటే జ్ఞానం కలగటానికి అవి కారణాలు సోపానాలు అయ్యా అయినా కావు జ్ఞాన కారణాలు అనుకుంటున్నావు అవన్నీ జ్ఞానం ఇచ్చేవి అనుకుంటున్నారు పొరప మీ పాద సంసేవ మీ పాదాలను సేవించటంలో ఆసక్తియే అనురాగమే భక్తి తాత్పర్యాలే అగుగాక అగును కనుక వీటన్నిటికీ ఏమి లెక్కలేదు ఎవడు వాటిని లెక్క చెయ్య మీ పాదాల మీద నిరంతర భక్తి ఉంటే గొప్ప సంపదలు వస్తాయి మోక్షం కొన్ని సాలెపుడు పాము ఏనుగు బోయవాడు శాస్త్రాలు చదవకున్న అలాగే నీ సేవ చేసి ముక్తి పొందాయి అవన్నీ కాబట్టి మోక్షం ఇవ్వటానికి జ్ఞానానికి నీ పాద సేవే కారణం అవుతుంది కానీ వేదాది సకల శాస్త్రాలు చదివినంత మాత్రం చేత వాడికి మోక్షం రాదయ్యా ఒకసారి పలుకు కాళహస్తీశ్వర ఆలయం లోపల శిథిరమై ఉన్న తన శరీరంలో నుంచి వెడలిన బూజు చేత అతి విచిత్రంగా దేవాలయాన్ని రచించి ఒక పాము కాళహస్తీశ్వరుని లింగానికి మీకు తగలకుండాటకై దాని అంటే ఎండ తగలకుండా తన పడగ అడ్డం పెట్టి నీడ కలిగి ఒక రాత్రులలో తలపైనున్న రత్నకాంతుల చేత దీపాన్ని వెలిగించినట్టుగా సేవించి ఒక ఏను తొండ నిండా నీళ్లు తీసుకొచ్చి ఈ లింగానికి అభిషేకం చేసి మారేడు కొమ్మలు తెచ్చి పూజ ఒక కిరాతకుడు బోయవాడు
కళ్ళు అమ్ముకునేవాడు కళ్ళు పట్టుకొని వచ్చి చేతులతో మాంసఖండాలు తీసుకువచ్చి ఈ కళ్ళు మాంసం శివలింగం మీద పోసి ఆ మాంసాన్ని నువ్వు తినమని ఆరగించమని నీకు నైవేద్యం పెట్టాడు కనుక అవి ఆరగింప చేయతుండే ఇవన్నీ నువ్వు తీసుకున్నావు ప్రసాదంగా నైవేద్యంగా ఏ మాత్రం సంకోచం లేకుండా స్వీకరి. అందువల్ల సాలెపులుగు పాము ఏనుగు కిరాతకుడు వీటి శివ సాయుధ్యాన్ని పొందారు అని శివపురాణ ప్రసిద్ధమైన ఫలాన్ని అనుభవించారని ఈ పద్యతాత్మ. అది సాలెపులుగు మొదలైనవి పూర్వజన్మల్లో తమో గుణ భక్తులు, కానీ వాళ్ళు ఈ జన్మల్లో మూఢ భక్తులై శివ పూజ చేసి శివ సాయుధ్యాన్ని ముక్తిని పొంది ఎందు విషయమైన పీఠికలో కాయల్గాచే వధూనఖాగ్రములచే కాయంబు వక్షోజముల్ రాయన్ రాపడి రొమ్ము మన్మద విహార క్లేశ విభ్రాంతిచే పాయను పట్టగట్టే తల చెప్పన్ రోత సంసారమే చేయంజాల విరక్తు చేయగదవే శ్రీకాళహస్తేశ్వర. కాయల్గాచే వధూకునకాగ్రములచే కాయంబు వక్షోజములు రాయన్ రాపడి రొమ్ము మన్మద విహార క్లేశ విభ్రాంతిచే పాయను పట్టగల్గే బట్టగట్టెదన్ చెప్పన్ రోత సంసారమే జయంజాల విరక్తు చేయగదవే శ్రీకాళహస్తేశ్వర స్వామి. కాయం శరీరం దేహం వధూ స్త్రీల యొక్క నఖాగ్రముల చేత గోళ్ల చేత స్త్రీలు నఖక్షతాలు చెయ్యటం చేత కాయలు కాసే దళసరి ఎక్కువ మందమైపోయి వక్షోజములు స్తనాలు రాయన్ అదుము కొనగ రొమ్ము వక్షస్థలం రాపడన్ రాయగాలగా గట్టి పడిపోయి రాపడగన్ రాయిలాగా మరి పాయంబు యౌవనం మన్మథ క్రీడల చేత క్లేశ కష్టాల చేత భ్రాంతి చేత విశేష మోహం చేత ఆయను గతించి తల శిరస్సు బట్టగట్టెన్ వెంట్రుకలు ఊడిపోయి బట్ట తల వచ్చేసి సంసారం యొక్క సంగతి చెప్పన్ ఉచ్చరించటానికి మాట్లాడటానికి రోత అసహ్యంగా అనిపిస్తోందయ్యా నాకు. నేను చేయన్జాలు ఇక ఈ సంసారం నేను ఏదలేనయ్యా, ఈ బాధ నేను భరించలే కనుక నీ వైరాగ్యుణ్ణిగా చేయగలది, నన్ను వైరాగ్యునిగా చేయవయ్యా, విరాగిగా చేసి నీ పదార్చనతో మోక్షమే. శంకరా, నేను యవ్వన ఆరంభం మొదలుకొని ముసలితనం వచ్చేదా స్త్రీలోలుడనై తుచ్చ సుఖాలపై కాలక్షేపం చేస్తూ వృధాగా కాలం గడిపి ఇవాటికి సంసార సుఖాల మీద వాంఛ అనేది పోయి నాకు వైరాగ్యం ఇచ్చి ముక్తుణ్ణి చెయ్యి. నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలు స్త్రీ చన్ను కొంచెము మేక పెంతికయు ఈ సందేహముల్ మాన్ నా కన్నార భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధునా శ్రీకాళహస్తేశ్వర. మధుప శ్రీకాళహస్తేశ్వర. నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలు స్త్రీ తన్ను కుంచము మేక పెంటికయు ఈ సందేహముల్ మాన్పి నా కన్నారన్
భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేయ విహారమత్తమధునా మధువా మధుపా శ్రీకాళహస్తీశ్వర. స్వామి, చిత్ స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మ అనే నీరేజ పద్మలో విహార క్రీడించటాన్ని మత్త మధుపా మదించిన తుమ్మెద వంటి వాడా, స్వయం ప్రకాశమైన ఆత్మ అనే పద్మంలో క్రీడించడానికి మదించిన తుమ్మెద లాంటి వాడు. తుమ్మెదలు మధు దానిలో ఉంటాయి, అందులో ఉంటే మధువుని సేవిస్తూ నిన్ను ఏ రూపంగా ఏ ఆకారంగా మదిలో మనసులో భజయింతు సేవిస్తానయ్యా. ఏ రూపం అని చెప్పాలి నీకు? నీ రూపు నీ ఆకారం మోకాలి రూపంగా ఉంటుందా, స్త్రీ యొక్క కుచంలాగా ఉంటుందా, కుంచంలాగా ఉంటుందా, మేక పెంటిక రూపంలో ఉంటుందా? ఈ సందేహములు ఈ అనుమానాలు మాపి నాకు తెలియట్లా. ఇవన్నీ ఏం చెయ్యాలి? పోగొట్టి నా కన్ను అంటే నా నేత్రాలు పూర్తిగా ఆనందించేటట్లు కనుల పండువగా భవదీయమూర్తి నీ సంబంధమైన నిజమైన ఆకారాన్ని సగుణాకారాన్ని జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో కూడిన దానిగా చూపవే, కనిపింపేట్టుగా చెయ్యవయ్యా. ఆ లింగంగా ఉంటే నాకేం నచ్చల ఆళ్ళ కనుక నీ నిజస్వరూపాన్ని కైలాసంలో ఎలా ఉంటావో అలా. పరమేశుడు సర్వవ్యాపకుడు కనుక భక్తుడు ఎక్కడ ఎలా భావిస్తే అలా ప్రత్యక్షమవుతాడని అర్జునుడు శివభక్తుడు అవ్వటం చేత ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి శివధ్యానం చేసేవాడు. శ్రీకృష్ణుడు అతడి భక్తిని పరీక్షించడానికి ఆటల నిమిత్తమై తీసుకుని వెళ్ళగా అర్జునుడు వెళ్ళి కృష్ణుడి తోట ఆటల తమకంలో పడి ప్రదోషకాలం దగ్గర అవటంతో తన నియమ ప్రకారం శివ దర్శనార్థమై వెళ్తానని అర్జునుడు చెప్పగా, నీవు భక్తుడవైన శివాలయానికి వెళ్ళాలయా, శివుడు ఎక్కలేడు అంటే ఎక్కడని శివుణ్ణి భావిస్తానని అర్జునుడు. అప్పుడు కృష్ణుడు తన మోకాలిని చూపగా అర్జునుడు దాన్నే శివలింగంగా భావించి పూజించగా శివుడు ప్రత్యక్షమయ్యాడని పురాణ ప్రసిద్ధ కథ. అలాగే ఒక జార పురుషుడు మహాశివరాత్రి నాడు తానుంచుకున్న భోగందానితో కలిసి ఉండగా ఆమె, అయ్యా ఇవాళ బ్రాహ్మణులందరూ కూడా శివాలయానికి పోయి పూజలు చేస్తుండగా మీరిక్కడికి వచ్చి నాతో ఈ సరసాస ఏమిటి అని అంటే, అతడు భక్తి ఉంటే శివాలయానికి పోనక్కర్, ఇక్కడనే శివ ధ్యానం చెయ్యవచ్చు అని ఈశ్వరుడు అంతటా ఉన్నాడని చెప్పగా ఆమె చూపించవయ్యా నీ దమ్మేమిటో అంటే, అప్పుడు ఆ భోగం దాని మీద ఆమె స్థానం మీద శివరూపంగా భావించి ధ్యానించి పూజిస్తే అప్పుడు ఆ భోగం శివుడు ప్రత్యక్షమై అతనికి మోక్షాన్ని ఇచ్చాడని పురాణ కథ. ఒక గుడ్డివాడు జీవనం చేస్తూ ప్రదోషకాలంలో శివాలయానికి పోయి శివలింగాన్ని తడిమి ముట్టుకొని ధ్యానించి పూజించాడు. ఒకనాడు కొందరు కొంటెగాళ్ళు అతని పరిహసించడానికి ఒక చోట కుంచాన్ని బోర్లించి ఇదే శివలింగం అని చూపించగా గుడ్డివాడు కనుక కూర్చోపగా దాన్నే శివలింగంగా భావించి పూజించి తరువాత వాడు కళ్ళు చూడగా అక్కడ కుంచం లేదు, శివలింగం కనబడి ఈ శివలింగమే
తర్వాత కుంచేశ్వరుడు అనేటువంటి పేరుతో వ్యవహార సిద్ధమై ఈ కథ శివ పురాణంలో కనుక కుంచంలో శివుణ్ణి చూశాడు. అది కొంచెమని వాడిది, కానీ అది శివలింగమే అనుకొని ప్రార్థించి ఒక ఊరిలో ఒక తన భక్తుడైన బ్రాహ్మణుడు ఒక గొల్లవాడి చేత పాలు తెప్పించి శివలింగాన్ని క్షీరాభిషేకం చేస్తూ ఉండి ఒకనాడు ఆ గొల్లవాడు ఇంకొక ఊరు వెళ్ళిపోతే కొడుకుతో ఆ బ్రాహ్మణుడికి పాలు ఇమ్మని పంపించెప్పి వెళ్ళాడు. వాడు అది మర్చిపోయి పాలకు పొలానికి వెళ్ళాడు. ఆ బ్రాహ్మణుడు వాడి దగ్గరకు వెళ్ళి శివ పూజకు కాలం మించిపోతోందిరా బాబు, కనుక పాలు కావాలంటే ఆ గొల్ల పిల్లవాడు శివ పూజగానే కోరి ఉంటే అలా చేయదు ఇలా చేయడం అని చెప్పి నాకు చూపితే కానీ పాలను ఇవ్వరు. శివుడు ఎలా ఉంటాడు నాకు చూపించవయ్యా, అప్పుడు పాలు తీసుకొచ్చి ఆ బ్రాహ్మణుడు ఒక మేక పెంటికను ఒక చోట, అంటే మేక వేసే పేడ, ఆ పేడను ఒక చోట పెట్టి దాని చేత పాలు తెప్పించి ఆ మేక పెంటిక వాడి చేత ఆ పాలు తెప్పి ఆ మేక పెంటికకు అభిషేకం చేసి పూజించి ఇదే శివ పూజ, ఇదే శివలింగం అని చెప్పి పాలను తీసుకొని వెళ్ళి ఆ గొల్లపల్లవాడు ఆ రోజున ఆ మేక పెంటికకు పూజ చేస్తూ పాలను అభిషేకం చేస్తూ ఉండే రోజు కూడా. అందుచేత ఇంటికి తెచ్చే పాలు తక్కువగా ఉంటే తల్లి అడిగింది, ఎందుకురా పాలు తగ్గుతున్నాయి రోజు. ఆడు శివ పూజ చేస్తూ స్నానం చేస్తూ ఉన్నాను ఆయనకి అని తల్లితో తండ్రి గ్రామాంతరం వెళ్ళి వచ్చిన తర్వాత తండ్రితో కూడా అలాగే వాడి తండ్రి దేవుడు ఎక్కడనో చూపమంటే తాను పూజించిన చోటి తండ్రిని తీసుకుపోయి చూపగా వాడు పరీక్షించాడు. అప్పుడు ఇక్కడే ఒక లింగం ఆవిర్భవించింది. గొల్లవాడి పేరు కౌటుడు, వాడి కొడుకు పేరు కూటుడు. అందుచేత ఆ శివలింగానికి కాటకూటేశ్వరం అనే పేరు వచ్చింది. నేను నా వాకిలిగావు మంటిను మరున్నీలాలక భ్రాంతి కుంటెన పొమ్మంటిను ఎంగిలిచ్చి తింటే కాని కాదంటిను నేను నెమ్మింతగ విశ్వసించు జనానీకంబు రక్షింప చేసిన నా విన్నప మేల కైకొనవయా శ్రీకాళహస్తీశ్వర. నేను నా వాకిలి కావుమంటిను మరున్నీలాలక భ్రాంతి కుంటెన పొమ్మంటిను ఎంగిలిచ్చి తింటే కాని కాదంటిను నేను నెమ్మింతగా విశ్వసించు సుజనానీకంబు రక్షింపచేసెనన్నా విన్నపమేల కైకొనవయా కాళహస్తీశ్వర. నిన్ను నా వాకిలి గుమ్మానికి కావలి అంటే రక్షకుడుగా ఉండమని, నిన్ను కనిపెట్టుకొని ఉండమని, నిన్ను నాకు గార్డుగా ఉండమని కోరానా. మరున్నీలాల అంటే దేవతా స్త్రీలయన్ భ్రాంతిన్ మోహంచే కుంటెన దూతగా పొమ్మంటిను వెళ్ళమనేమన్నా కోరానా, నా తరఫున నేను పంపించానా. ఎంగిలి తినగా మిగిలిన దాన్ని ఇచ్చి ముందరబెట్టి తిను అంటూ తింటే కానీ కాదన్నాను నేను బోను బయటికి అని ఏమన్నా శఠం చేశానా. నేను సంతోషంతో, నెమ్మిందంటే సంతోషంతో, భక్తితో తగిన విధంగా విశ్వసించే నమ్మేటువంటి సుజనానీకం సజ్జన సమూహాన్ని రక్షకు కాపాడగా చేసిన నా విన్నపము చేసుకున్నటువంటి నా విన్నపాన్ని ఏల కైకొనవా, అందుకు చిత్తగించవు, ఎందుకు నా మీద దృష్టి పెట్టవు. నేను బాణాసురుడు శివుణ్ణి తన గుమ్మానికి కాపలా పెట్టుకున్నాడు పాతాళంలో.
కనుక నేను బాణాసురుడిలాగా నా గుమ్మం దగ్గర కావలి కాయమని కోరానా? మను అనే భక్తుడు లాగా దేవతా స్త్రీల కొరకు దూతవై వెళ్ళమని ప్రార్థించాడు. అలా ప్రార్థించానా? ఒక కిరాతకుడు తిన్నడు అంటే కన్నప్ప తన ఎంగిలి మాంసమిచ్చి తింటే గాని ఊరుకోనని బెదిరించాడు. అలా చేశానా నేను నమ్మిన సజ్జనులను రక్షించేవాడమని ఇవి నీచకృత్యాలు చేయమని నియమించకుండా ఉంటే నన్ను ఇన్ని మొరలు పెట్టిన నువ్వు వెనుకున్న వాళ్ళందరికీ మోక్షమిచ్చావా? నేను నిశ్చల భక్తితో నిన్ను పూజిస్తే నన్ను పట్టించు. పరమేశ్వరుడు భక్తవత్సరుడు కనుక భక్తుడు ఏం చేస్తున్నా కోరిన నెరవేరుస్తా. ఆ విషయం భక్త వాత్సల్యమే ఆయనకు ముఖ్యం. కాబట్టి సర్వేశ్వరుడు నీచ కృత్యాలు చేస్తాడా అని సందేహించక్కల. రాలన్ రువ్వగ చేతులాడవు కుమార రమ్మంతునే జాలం చంపగ నెత్తములు దివియగా శక్తుండనే కాను. నా శీలం వేమని చెప్పుతున్నది కనీ చిత్తంబు నా భాగ్యము లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళ శ్రీకాళహస్తీశ్వర. రలన్ రువ్వగ చేతులాడవు కుమారారమ్ము రమ్మంతునే జాలం చంపగ జాలనను దంపగ నేత్రముంది బియగా శక్తుండనే కాను. నా శీలం వేమని చెప్పుతున్నది కనీ చిత్తంబు నా భాగ్యమో శ్రీలక్ష్మీపతి సేవితాంఘ్రియుగళ శ్రీకాళహస్తీశ్వర. లక్ష్మీపతి విష్ణువు చేత సేవింపబడి పాద పద్మయుగళ పద్మాల వంటి పాదద్వయం కలవాడ కాళహస్తీశ్వర. రాళ్ళన్ రువ్వగన్ నీ మీద పడేయటానికి చేతులు ఆడవు. నా చేతులు పనిచేయట్లేవు, కదలు. రాళ్లతో కొట్టమంటే నేను కొట్టలేను. కుమారా ఓ కొడుక రా అని త్వరగా పిలుస్తూ చంపటానికి చాలని సాహసింపలే. కొడుకుని వండి భోజనం పెట్టమని ఒక శివార్చకుడు వస్తే కొడుకుని రారా అని పిలిచి ప్రేమగా వాణ్ణి చంపి మాంసం వడ్డించి వాడికి పెట్టే శివుడు ప్రత్యక్షం. నా వల్ల ఆ పని చేసే దమ్ము నా దగ్గర లే. నేత్రమును కన్నును తనివియగాన్ పెకలించటాన్ని ఏను శక్తుండను శక్తి కలవాణ్ణిక. కంటి నిండా నీరు కారుతూ ఉంటే బోయడైన తిన్నడు తన కన్ను పెకలించి శివుడి కన్నుకి పెట్టాడు. ఒక్క కన్ను కాదు, 2 కళ్ళు పెట్టి అని చెప్పుతాను. కనుక నాకు అంత దమ్ము లేదయ్యా. నా శీలంబు నా మనస్సు ఏమని ఎలాంటిదని చెప్పనయ్యా. చెప్పటానికి ఏముందయ్యా నా దగ్గర? ఇక నిన్ను ఆశ్రయించిన తర్వాత నీ నిమిత్తము నీ చిత్తం నీ మనస్సు నా భాగ్యం, నీ ఇష్టం నా భాగ్యం. నువ్వేం చేసినా సరే నీ చేతిలో ఉండిపోయి. శంకర విజ్జు అనే బోయవాడు తన రాళ్లతో నిన్ను పూజించి రాళ్ళు పెట్టి కొట్టాడు శివలింగ. నిన్ను మెప్పించాడు. సిరియాడుడనే రాజు తన కొడుకు యొక్క మాంసాన్ని వండి నీకు భోజనం పెట్టి విందుగా చేశాడు. విష్ణువులాగా కన్ను పెరికి నిన్ను పూజించి నిన్ను సంతోషమే. విష్ణువు కూడా అంటే 1000 పద్మాలతో శివుణ్ణి పూజిస్తాననుకుంటే 999,999 ఉంటే ఒక కన్ను పీకి అదే పద్మంలాగా చేసి శివుణ్ణి పూజ చేసి శివుడి యొక్క మెప్పు పొందాడు. ఆయన ప్రత్యక్షమై ఈయన కోరిక కనుక నేను అలా చెయ్యలేను. విష్ణువులా చపల చిత్తుడు అబద్ధం చేతి నిలబడి నిశ్చలమైన భక్తి కూడా లేదు.
నిన్ను ఆనందింపచేస్తానని ఏమీ చెయ్యలేను కూడా. కనుక నువ్వే నాకు శరణు. నా అదృష్టం నువ్వు ఏం చేస్తావో పాల ముంచిన నీట ముంచిన. విజ్జు అనేటువంటి కిరాతకుడు దారి నుండి పోతుండగా కొట్టి జీవిస్తూ ఉండేవాడు. అంటే బాటసారులను కొట్టి జీవిస్తూ ఉండే. తన కాళహస్తీశ్వర లింగాన్ని పూజింపగా భుజించే నియమం చేసుకొని జీవిస్తూ ఉండే. వాడికొకనాడు పువ్వులు దొరకనందున వాడు రాళ్ళని పువ్వులుగా భావించి కాళహస్తీశ్వరుని రాళ్ళు పెట్టి కొట్టిపోయి వాడి ఫలితం కూడా అనుభవించారు. శ్రీ మహాశివుడు ప్రత్యక్షమై వాడికి మోక్షమే. ఒక భక్తుడు శివ పూజ చేస్తుండగా శివుడు మాయామోహంతో వచ్చిన వాడి పూజకు విఘ్నం కలిగింపబోగా వాళ్ళ భక్తుడు కాళ్ళు విరిచిగొట్టి వెరగొట్టగా శివుడు ప్రత్యక్షమయ్యాడని ఇంకొక కథ. బ్రాహ్మణ దంపతులు సంతానం కోసం శివుణ్ణి గురించి జపం చేస్తుండగా ప్రత్యక్షమై వాళ్ళ భక్తిని పరీక్షించడానికి ఏకుబుట్టల కొడుకు నేను వచ్చి అడిగినప్పుడు నాకు బదులివ్వాలని కొడుకుని ఇచ్చాడు. అందుకు ఆ దంపతులు అంగీకరించి వారికి ఒక కుమారుడు కలిగిన ఆ పిల్లవాడికి 16 సంవత్సరాల వయస్సు రాగానే శివుడికి ఇచ్చి నువ్వు చేసిన వాగ్దానం ప్రకారం నీ బిడ్డని ఇమ్మనగా నా దంపతులు ఏమాత్రం విచారించక తమ బిడ్డను సమర్పించగా శివుడు సంతోషించి ఆ బిడ్డ దీర్ఘాయుష్మంతుడిగా చేశాడని పురాణ కథనం. సిరియాళ రాజు శివభక్తుడవటం చేత అతన్ని పరీక్షించటానికి శివుడు అతిథిగా వచ్చి లేబ్రాయంలో ఉన్న మనుష్య మాంసంతో తనకు భోజనం పెట్టమని కోరక ఆ రాజు దంపతులు తమ పుత్రుడినే కోసి వండి ఆయనకు వడ్డించి రుచి భుజించమంటే ఆ అతిథి నీకు బిడ్డలెందరని అడిగితే ఉన్నది ఒక్కడే కొడుకు, వాడిని నీ కోరిక తీర్చడానికి చంపేశానని చెబితే శివుడు చాలా సంతోషించి ఆ పిల్లవాణ్ణి మళ్ళా బతికించిందని శివపురాణం. మళ్ళీ తన అనుభవాన్ని ఇంకొక పద్యంలో చెప్పు. రాజుల్ మత్తులు వారి సేవనరక ప్రాయంబు వారిచ్చు అంభోజాక్షీ చతురంగయాన త్వరగీ భూషాదురాత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిన్ పొందితిన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర. మళ్ళ రాజుల్ మత్తు వారి సేవనరక ప్రాయంబు వారిచ్చు అంభోజాక్షి చతురాంతయాన తురగీ భూషాదురాత్మ వ్యధాబీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిని పొందితే జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర. నాయన కాళహస్తీశ్వర, రాజులనేవాడు గర్వంతో ఉండేవాడు, మత్తులు మదించిన వాళ్ళ ఆ రాజుల యొక్క సేవ నరకప్రాయం, నరకంలాగా ఉంటుంది. ఊ అంటే కోపం, ఆ అంటే కోపం. వాళ్ళు ఆ రాజులు ఇచ్చే నిషాదులు ఇచ్చేటువంటి అంభోజాక్షి రాజులు స్త్రీలను ఇస్తారు కావాలని. ఆ స్త్రీలు చతురంతయాన అంటే పల్లకులు, త్వరగి గుర్రాలు, భూషాదులు అలంకారానికి వస్త్రాలు మొదలైనవి ఆత్మ వ్యధా బీజంబులు అంటే
అవన్నీ కూడా శరీరానికి కష్టానికి బీజాలు అంటే కారకాలు, విత్తనాలు. తదపేక్ష వాటిపైన ఇప్పటిదాకా కోరిక ఉండేదయ్యా. ఇప్పుడు అవన్నీ తుచ్ఛాలైపోయాయి. చాలయ్యా, పూర్తి అయిపోయింది. పరితృప్తిని, సంతోషం పొంది అనుభవించాల్సిందేదో అనుభవించేసి కనుక కృపతో జ్ఞానలక్ష్మి, జ్ఞాన సంపద యొక్క జాగ్రత్త ప్రకాశమానమైన జాగ్రత్త పరిణామం అంటే ఈ ప్రకాశమైన పరిణామం ఫలాన్ని కనుక మోక్షలక్ష్మి సామ్రాజ్యం కావాలి. కానీ ఇవేమి ఈ వాహనాలు, రథాలు, స్త్రీలు ఇవేమి నాకక్క. కష్టాలకు కోర్చి రాజసేవ చేసి సంపాదించిన బహుమానాలు శరీర బాధలకు కారణాలే. ఇహంలో సుఖమే తప్ప పరంలో సుఖం ఇవ్వు. శాశ్వతాలు కావు, తాత్కాలికాలు, మోహాలు అవన్నీ. కనుక వాటినన్నీ వదిలేసి నిన్నే ఇక సేవిస్తున్నా. కనుక నాకు కావాల్సింది మోక్షమే తప్ప ఈ ఆర్భాటం అక్క. నీ రూపంబు తలంపగా తుదమదన్నేగాన నీవైనతో రరారమ్మని ఎంచు చెప్పు. వృధాదంభంబులింకేటికి నీరన్ముంపు పాలమింపు ఇక నిన్నే నమ్మినాడన్ సుమి. శ్రీరామార్చిత పాద పద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర. నీ రూపంబు తలంపగా తుదమొదల్నే కానన్ నీవైనతో రారమ్మని ఎంచు చెప్పు. వృధాదంబంబులింకేటికి నీరన్ముంపు పాలముంపు ఇక నిన్నే నమ్మినాడన్ సుమి. శ్రీరామార్చిత పాద పద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర. స్వామి శ్రీరాముడి యొక్క అర్చిత ఆయన చేత సేవింపబడి పాద పద్మయుగళ పాద పద్మాల వంటి పాదద్వయం కలవాడ కాళహస్తీశ్వర స్వామి. ఎక్కడో ఎగిరిపోయింది. కనుక నేను నిన్నే నమ్మా, నన్ను పాలలో ముంచుతావు, నీటిలో ముంచుతావు, నీ మీదే భారం పెట్టా, నాకు నువ్వు తప్ప ఇంకొకళ్ళు. ఇందులో కొన్ని పద్యాలు ఎగిరిపోయాయి, మిగతావి రేపు చూసుకుందాం.